నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిత్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నవగ్రహాల్లో అత్యంత అద్భుతమైనటువంటి గ్రహం నేను ఏ గ్రహం గురించి మాట్లాడినా ఇలాగే చెప్తూ ఉంటాను సార్. చాలా చాలా అంటే ఎవరి గురించి చెప్పినా చెప్పకపోయినా పట్టించుకోరు, కానీ ఈయన మటుకు ఆయన లెక్కేసుకుంటారు. మేము బాగా చెప్తాం. మాకు బోల్డ్ అంత ప్రేమ ఉంది. ఆయన శని భగవానుడు నాకు చాలా చాలా నల్లవాడే అదేదో పాట కూడా ఉంది. బట్ డెఫినెట్గా మనల్ని ఒక క్రమశిక్షణకి అలవాటు చేయాలన్నా, జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించాలన్నా, సో డిసిప్లైన్ని మనకి అలవరచాలన్నా, ఒక ధర్మబద్ధమైన జీవితం మనం అనుసరించాలి అన్నా అది ఆయన అనుగ్రహమే. ఎలా అయినా మన చెవులు పిండైనా సరే ఖచ్చితంగా మనల్ని అలా నడిపిస్తారు. ఇన్నాళ్ళు అసలు కొన్ని వందల ఎపిసోడ్స్ చేస్తున్నాను శని భగవానుడి గురించి మాట్లాడినప్పుడు, ప్రత్యేకించి వినటము. ఒక జమినీ టీవీలో ఒక సీరియల్ కూడా వచ్చేది శని భగవానుడికి సంబంధించి. చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఆయన ఔన్నత్యాన్ని బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఆయనను గౌరవించడం, చాలా మంది చేయటం అనేది నిజంగా చాలా ఆనందించాల్సినటువంటి విషయం. అందులోనూ మన కర్మకి కారకుడు ఆయన, మనకి పనిచ్చేది అది ఆయన. సో ఖచ్చితంగా మనం గ్రాటిట్యూడ్తో ఉండాలి కదా. చాలా వరకు మార్పు వచ్చింది, బట్ దెన్ ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆయన పేరుతో కొంతమంది తిట్టడం కానీ, లేకపోతే అసలు ఈయన పీడ వదలాలనటం కానీ అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన అనుగ్రహం కోసం పరితపించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీ ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్, శని భగవానుడి యొక్క అనుగ్రహం మనకి అందాలి అంటే ఏం చేయాలి సార్? శనైశ్చర భగవానుడు, మనం శని భగవానుడు అని అనకూడదు, శనిగాడు అనకూడదు. ఏ భాషతో మాట్లాడినా కూడా శనైశ్చర, ఆయన ఈశ్వర స్వామితో సమానంగా. అంటే శనైశ్చర స్వామి అంటే మందగమనుడు, ఆయన మెల్లగా నడుస్తాడు. సో శనైశ్చర స్వామి ఏంటి, ఏ మిగతా ఇతరత్ర ఆయన్ని ఏ విధంగా మాట్లాడినా కూడా అది అవన్నీ కూడా అకౌంట్లో పడతాయి. అది వడ్డీతో సహా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఏంటి. సో ఆయన్ని పరమేశ్వరుడితోనే మనం పోల్చుకోవాలి. సో ఆయన అనుగ్రహం కావాలి అంటే అనేక రకాల రెమెడీస్ ఉన్నాయి, అనేక రకాలుగా ఉన్నాయి. ఈ రోజు మనం చెప్పుకోబోయే రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. రైట్ సార్, మీరు ఆ రెమెడీ చెప్పడం కంటే ముందు నా క్వశ్చన్ సార్ ఒకటి. అంటే ఆయన ఖచ్చితంగా మనం చేసేటటువంటి కర్మల్ని ఆయన రిజల్ట్స్ రూపంలో ఇస్తారు కదా, మరి రెమెడీస్ చేస్తే ఆయన సంతృష్టి చెందుతారా, మారుస్తారా? రెమెడీస్ అంటే అది కూడా కర్మ కిందే వస్తుంది. సో ఆ కర్మ కిందే వస్తుంది కాబట్టి ఆ కర్మ తొలగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, 100% ఒప్పుకుంటారు. ఆయనకి ఇష్టమైన పనులు, ఆయనకి మామూలుగా ఏదైతే ఇష్టమో అదే చెప్తుంటాం రెమెడీస్ కింద. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, ఈ రెమెడీ అనేది శని మహర్దశ నడుస్తున్న వాళ్ళకి కానీ, అర్ధాష్టమ శని వాళ్ళకి కానీ, అష్టమ శని వాళ్ళకి కానీ, ఏలినాటి శని నడిచే వాళ్ళకి కానీ, సో ఈ 12 రాసుల్లో ఉన్న 27 నక్షత్రాల జాతకులు అందరూ కూడా ఏదో ఒక దీంట్లో ఉంటారు. ఆయన ప్రమేయం లేని జాతకం కానీ, ఆయన ప్రభావం లేని జాతకం కానీ, జీవితం కానీ ఉండదు. అందుకని మనం సెల్ఫ్ డిసిప్లిన్లో ఉండాలి. ఆయనకి భయపడాల్సిన అవసరం లేదు. భక్తిపూర్వకంగా ఆయనకి మనం వినయ విధేయతలతో ఉన్నట్టయితే శిక్షించాల్సిన ఆయనే రక్షించి కాపాడి వరాలను ఇస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈ శని భగవానుడి యొక్క ప్రభావం ఎవరైతే బాగా మేము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామండి, అనారోగ్య సమస్యలతో పడుతున్నాం, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం, ఒకటి కాదు ఇంటిల్లిపాది బాధలు పడుతున్నాము, మాకు స్వామి మాకు అనుగ్రహించాలి, ఆయనకి మేము ఏం చేసుకోవాలంటే, నేను ఎప్పుడూ చెప్తున్నట్టుగానే జపము, తర్పణము, హోమము, దానము అనేదే ఫస్ట్ ప్రయారిటీ. చేసుకోగలిగిన వాళ్ళకి, తగిన వ్యక్తులు, తగిన శ్రద్ధాభక్తులతో చేసే బ్రాహ్మలు దొరికినప్పుడు జపము, హోమము, తర్పణము, దానము ఇవే ప్రధానం. ఇవి కాదని ఈ రెమెడీస్ చెప్పడం కాదు. ఎందుకంటే మళ్ళీ పండిత లోకం నన్ను విమర్శించకుండా చెప్తున్నా. ఇది చేసుకోలేని వాళ్ళకి సులభంగా, అంటే
అందరూ ఖర్చు పెట్టి వాళ్ళ రోజున జపాలు, తర్పణాలు, హోమాలు, దానాలు అంటే చేసే పరిస్థితి చేసే ఉండొచ్చు, పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ, ఒకవేళ వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి చేసినా, చేసే వాళ్ళంతా నియమనిష్టలతో చేస్తేనే కదా ఆ ఫలితం వస్తుంది. correct. సో అలాంటి వాళ్ళు వాళ్ళకి తారసపడాలి. సో అలాంటి అన్ని రెండు కుదిరినప్పుడు, అంటే ఇక్కడ స్తోమత ఉండి ఇక్కడ అర్హులైన వాళ్ళు ఆ కార్యక్రమాన్ని జరిపిస్తే ఆ ఫలితం తప్పకుండా అందుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఆ చేసుకోలేని వాళ్ళ కోసం ఈ రెమెడీ ఏంటంటే తైలాభ్యంగన స్నానం. ప్రతి శనివారం నాడు బ్రాహ్మీ ముహూర్తంలో తైలాభ్యంగన స్నానం. ఇది ఆడపిల్లలైనా, మగవాళ్ళైనా, ఎవరైనా, ఆడవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు. తైలాభ్యంగన స్నానం ఎలా చేయాలి సార్? తెల్లవారుజామున లేచి మనం పండక్కి ఒంటి నిండా నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తాం కదా, ఆ రకంగా చేయాలి. తలంటు స్నానం, ఒంటి నిండా నువ్వుల నూనె రాసుకోవాలి. ఎక్కడ కూడా ఇంత పొడి కూడా ఉండకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. అందుకు తగిన వాతావరణాన్ని, అంటే కుటుంబంలో అందరం కలిసి ఉంటాము. సో మీరు తైలాభ్యంగా స్నానం చేయాలంటే, ఒంటి నిండా నూనె రాసుకోవాలంటే అందుకు తగిన వాతావరణం మీరు ముందు రోజు రాత్రే ఏర్పాటు చేసుకొని, అందుకు తగిన వసతి సదుపాయం, బాత్రూము, బెడ్రూమ్ అన్నీ ముందే రెడీ చేసుకొని చక్కగా పాదాల నుంచి శిరస్సు వరకు, శిరస్సు నుండి పాదాల వరకు ఒంటి నిండా ఎక్కడా కూడా ఇంత కూడా పొడి లేకుండా, చింతాకంత గ్యాప్ కూడా లేకుండా ఈ నువ్వుల నూనె రాసుకొని ఒక అరగంట 40 నిమిషాలు అది బాగా శరీరానికి ఇంకే విధంగా టైం గడిపి తలస్నానం చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. రెమెడీ శని భగవానుడికి ప్రీతికరంగా మారుతుంది. తైలాభ్యంగన స్నానం ప్రతి శనివారం 19 శనివారాలు చేస్తే మంచిది. 19 శనివారాలు చేయలేని వాళ్ళు 8 వారాలైనా చేయొచ్చు. 8 వారాలు చేయని వాళ్ళు 4 వారాలైనా చేయొచ్చు. లేదా ముందు ఒక వారం చేయండి, మీకు మార్పు తెలుస్తుంది. అంత ఇమ్మీడియట్గా ఉంటుంది. ఇమీడియట్లీగా మీకు మార్పు కనబడుతుంది. దీంతో పాటుగా 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయడం, భక్తి మనస్ఫూర్తిగా నమ్మి చేయడం అనేది ఇంపార్టెంట్. నాకు మార్పు వస్తుందా రాదా, నేను తైలాభ్యంగా స్నానం చేస్తే శనేశ్వర భగవానుడు అనుగ్రహిస్తాడా లేదా అనే డౌట్లతో కాకుండా ఇది చేయడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. అద్భుతమైన రిలీఫ్ పొంది మీరు చక్కటి జాతకరీత్యా మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. అద్భుతం సార్, చాలా చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. ఆయుష్మతి.